తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. అలాగే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని చెప్పేసి వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్ని ఎలా చూడాలంట? ఈ సాయికృష్ణ వ్యవహారంతోనే మొత్తం రచ్చ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి, ఎలా చూడాలండి? ఇదొక జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర అని చెప్పి నేను అంటున్నాను. ఎంచేతంటే అతను ఒక అభద్రతా భావంలో ఉన్నారు. రాబోయే ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి, ఏదో ఒక ఇన్సిడెంట్ ఉండాలి. ఇంకొక అనుమానం ఏమొస్తుందంటే అంత అర్జెంటుగా అయిన సాయికృష్ణ ఇష్యూలోకి అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అంటే క్యారెక్టర్ని కంపారిజన్ చేయాలి. ఇదివరకు అనంతబాబు కేసులో ఎస్సీ సోదరుడు ఒకడు చంపేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? డాక్టర్ సుధాకర్ చనిపోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? ఇదే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా సిట్ నేతృత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెంటనే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఇచ్చి చట్టపరమైన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది కాబట్టి చర్యలు తీసుకుంది. ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? సీఎన్ సస్పెండ్ చేశారు. సిస్టమ్ ఉంటుంది, ఒక్కో దాని తర్వాత ఒకటి. అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. జైలుకి వెళ్ళారు. ఓవరాల్గా వెనకాల ఏమన్నా కుట్రకోణం ఉందా ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అన్న వ్యవహారం తెలియడానికి రవిప్రకాష్ అని సీనియర్ ఐపీఎస్ ఆయనతో దర్యాప్తు సిట్ బృందం వేశారు. 2-3 డిఎస్పీలతోటి ఎస్పీలతోటి. ఇవన్నీ రావాలి. ఇది రాజ్యాంగబద్ధమైన చర్యలు, ఇవన్నీ కూడా చట్టపరమైన చర్యలు. ఇవన్నీ పెట్టుకోకుండా నాకు నచ్చింది నేను మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేసి కరెక్ట్ కాదు. రేపు ఇంకా వెనకాల ఎవరున్నా వారికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. నువ్వు మాట్లాడేటప్పుడు, మీరు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మనం అనంతబాబు కేసులో కాకినాడ ఎస్సీ కుటుంబాన్ని పరామర్శించామా? కనీసం స్థానిక మంత్రులు వెళ్ళారా? స్థానిక ఎమ్మెల్యేలు వెళ్ళారా? ఎవరూ వెళ్ళలేదు. అలాగే డాక్టర్ సుధాకర్ కేసులో పరామర్శించామా? ఇవన్నీ బేరీజ్ ఒకసారి మనసులో తలుచుకోవాలి. ఏది ఏమైనా ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం. దీన్ని ఏదోలాగా విచ్ఛిన్నం చేయాలి. విచ్ఛిన్నం వీళ్ళు ఏదో 15 ఏళ్ళు అంటున్నారు. 15 ఏళ్ళు అంటే మనకి భవిష్యత్తు ఉండదు. దీన్ని ఏదోలాగా కుట్రపరంగా విచ్ఛిన్నం చేస్తే మనం గద్దెనెక్కచ్చన్న ఒక ఆలోచనతో జరిగే వ్యవహారాలు ఇవన్నీ కూడా అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే సాయికృష్ణ వ్యవహారాన్ని కూడా చూసుకుంటే ఆయన ఒక కాపు కులానికి చెందిన వ్యక్తి అని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కాపులకు కూడా ఏం చేయడం లేదు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా. ఇటువంటి వ్యవహారంతోనే కాపు నాయకులు ఇటీవల సమావేశం కూడా పెట్టుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ కూడా చూస్తే ఎలా చూడాలంటే దానికోసమే పెట్టుకున్నారు. కులం ఏంటండి? కులం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే అన్ని కులాలు కావాలి. బీసీ కావాలి, ఎస్సీ కావాలి, ఓసీ కావాలి. ఓసీలో 100 కులాలు, కాపులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, రాజులు ఉన్నారు, చౌదరులు ఉన్నారు, ఇన్ని రకాలు ఉన్నాయి. కులం అన్నది బేరీజ్. మనం కులం రేపింది ఎవరు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు లేపారు కులం. అసలు ఆ కులం ఎవరిదో తెలియదు. అంటే ఈ కుల రాజకీయాలు అన్నది కరెక్ట్ కాదు. ఈ కులరాజులను లేపడానికి కారణం ఏంటి? స్ప్లిట్ చేయడానికి. ఏదోలాగా ఇందులోంచి స్ప్లిట్ చేసి ఓటింగ్ అని పొందాలన్న దురుద్దేశంతో కులం రేపారు. ప్రజలంతా పిచ్చోళ్ళు ఏం కాదు కదా కులం రేపడానికి. ఈరోజు కులానికి న్యాయం ఎవరు చేశారు? నువ్వు రేపావు కరెక్టే. కాపులకి రిజర్వేషన్ ఇవ్వమన్నా మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎవరని చెప్పాను. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే మనం 2014 ముందు పాదయాత్రలో, అది కూడా మా పిఠాపురంలో ఇప్పుడు చెప్పవలసి వస్తుంది, జిల్లా నాయకులు, పార్టీ నాయకులు అందరి సమక్షంలో కాపుల్ని బీసీల్లో చేరుస్తాం, రిజర్వేషన్ కల్పిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆర్థికంగా నిలబడతాను. ఆ మాట ప్రకారమే, దానికి ముందు ఆ మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వచ్చాక కాపు కార్పొరేషన్ వేశారు. మరి అదేవిధంగా రిజర్వేషన్ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వానికి పంపించి సిఫార్సు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఇది రిజర్వేషన్ ఇచ్చిందో అందులోంచి 5% కాపులకు ఇచ్చారు. ఇచ్చి దానివల్ల ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ మెరిట్లో లబ్ధి పొందింది. విదేశీ విద్య కల్పించారు. అటువంటి దాన్ని మీరు జీవో నెంబర్ 60తో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైట్ పేపర్తో కొట్టాతలు పడేశారు. అంచేత నిజంగా కాపులకి న్యాయం చేసింది ఎవరంటే అది చంద్రబాబు నాయుడు.
కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు ఇచ్చి 2 లక్షల యువకులకు ఇచ్చి ఆర్థికంగా నిలబెట్టారు. అంచేత కాపులకి న్యాయం బీసీల్లో ఇవ్వడం కానీ, కాపు కార్పొరేషన్ పెట్టడం కానీ, ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ పెట్టడం కానీ, దానికి బ్రాండ్ చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరికి ఆ విషయంలో అవకాశం లేదు. ఎప్పుడో దామోదరం సంజయ్ గారి నుంచి మన కాశీ బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి చీకట్లో పడిపోయిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు భుజాలు వేసుకుని తెచ్చారు. అంచేత ఏంటంటే అదే అక్కసిది ప్రజల మనసులో ఉంది. నువ్వు చేయనన్న వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు జగంపేటలో చెప్పారు. ఈవేళ చేస్తామని నమ్మకం ఎక్కడ ఉంటుంది? వీటికంటే ముఖ్యంగా వైసీపీ పాలనలో ఏంటంటే ఏ ఇష్యూ కన్నా ఒక దాంట్లో లబ్ధి వస్తుందని ఆలోచిస్తారు. అందులో లబ్ధి కంటే నష్టం ఎక్కువ ఉంటుంది నీకు అక్కడ. అంచేదంటే చట్టపరంగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఆ చర్యలు తీసుకుంది ప్రజలు గమనిస్తున్నారు. సస్పెండ్ చేశారు, రిమాండ్ పెట్టి కేసు ఫైల్ చేసి జైలుకి పంపారు అన్నది ప్రజలు గమనిస్తున్నారు. చట్టం దాని చర్యలు తీసుకుంటే వీళ్ళేంటి మధ్యనని చెప్పి. అంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం మీద రాజకీయాలు ఆడడం వాళ్ళకి అలవాటు. దాని మీద ఏదో లబ్ధి పొందాలి, దాని మీద కొన్ని రోజులు ఇష్యూ జరగాలి. ఇప్పుడు రాష్ట్ర డెవలప్మెంట్ అంతా కూడా డైవర్షన్ పక్కకు పోవాలని ఒక దురుద్దేశంతో చేసే కార్యక్రమాలు ఇవి. అంటే గీత గారు కామెంట్ కూడా చేశారు. అంటే గతంలో ఇటీవల నానాజీ గారు మాట్లాడిన మాటలు గతంలో మా తమ్ముడు వర్మ కూడా చేసేవారు, ఇటువంటి కామెంట్లు కూడా చెప్పుకొచ్చారు. ఆ కామెంట్ని ఎలా జరుగుతుంది? అక్కయ్య గారు గీత అక్కయ్య గారు మాట్లాడింది మరి నన్ను కదపద్దని చెప్తాను ఆవిడికి. ఆవిడ నువ్వు ఒకసారి కదిపితే 5 సార్లు మాట్లాడతా అని చెప్తాను. ఆవిడ కదిపింది కాబట్టి చెప్పాలి కదా నేను. ఆవిడికి అదృష్టం కోనసీమ గలగల్లాడే గోదావరి ముందు చక్కటి కొబ్బరి తోటలు ఉన్న కోనసీమలో ఆవిడ పుట్టారు. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నారు. అలాగే నా అదృష్టం పంటల పండని ఏరియా, రైతులందరూ ఇబ్బంది పడే ఏరియా. వర్షం వస్తే కానీ అప్పుడు బుడంచేలు వేసుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. గంటి చేలు బుడంచేలు ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో కుకుటేశ్వర స్వామి గారి యొక్క ఆశీస్సులతో నేను పిఠాపురం అగ్రహారం హాస్పిటల్లో పుట్టాను. ఆవిడ కోనసీమలో ప్రకృతి అందాల మధ్యన కొబ్బరి తోటలు గలగలపారే గోదావరి ఉన్న గ్రామంలో ఆవిడ పుట్టారు. పుట్టుకన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవడెక్కడ పుట్టాలని. నన్ను పిఠాపురం అగ్రహారం హాస్పిటల్లో పుట్టాను నేను. ఎక్కడ పుట్టమన్నాడు బ్రహ్మదేవుడు, ఆవిడ అక్కడ పుట్టాడు. చనిపోవడం అన్నది ఎవరిదన్నా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు చనిపోతున్నాం మా అంత్యక్రియలు కాశీలో చేయమంటే ఇప్పుడు నేను ఉన్నాను, మా అబ్బాయిని కాశీలో అంత్యక్రియలు చేయమని అనుకోండి చేస్తాడు కదా. అలాగే ఆవిడ ఇక్కడ కోరుకుంటుంది, చేయొచ్చు, తప్పే ఉంది. అది అంత్యక్రియలు వేరు, జన్మించడం వేరు. జన్మించిన అన్నది భగవత్ నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం ఆవిడ అక్కడ, నేను పిఠాపురంలో పుట్టాను, ఆవిడ కోనసీమలో పుట్టింది అన్నమాట. వాస్తవం ఉన్న నిజం చెప్తున్నాను, అబద్ధం ఎందుకు చెప్తున్నాను? ఆవిడ తెలియని విషయాలు. మళ్ళీ నేను 2009లో భారీ మెజార్టీ నగ్గాను అంటుంది ఆవిడ. భారీ మెజార్టీ నాకు 4 రోజుల ముందు బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 4 రోజుల ముందు నేను ఎలక్షన్లో వస్తే నాకు క్రాస్ ఓటింగ్తో నగ్గింది గీత గారు. నేను 950 ఓట్లతో ఓడిపోయాను. ఇంత గాలిలో కూడా పదరామం గారు గీత గారు నిలబడతాయి. 900 ఓట్లతో నేను ఓడిపోయానంటే కులం ఎక్కడుంది? 50 ఓట్లతో నేను నగ్గాను. కులాన్ని ప్రస్తావించకూడదు, సేవా దృక్పథం ఉండాలి. పేదవాడిని ఆదుకుని ఆలోచన ఉండాలి. పేదవాడి గురించి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడే ఆలోచన ఉండాలి. నేను మరి ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు కష్టపడేవాడిని. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ సర్వీస్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ కులం ఉండదు. కులాలు మాట్లాడడం అన్నది చాలా తప్పు. ఆవిడ కూడా తెలుసుకోవాలి. నేను ఆవిడని సూటుగా అడుగుతున్నాను, కాకినాడ పార్లమెంటు సభ్యురాలిగా పిఠాపురం నియోజకవర్గానికి 5 సంవత్సరాలలో నువ్వు 5 రూపాయలు ఇచ్చావా? ఎలక్షన్ ముందు నెల ముందు వదిలే ఇవ్వలేదు సది కదా మీరు అక్కయ్య గారు. ఎన్నో కాపు భవనాలు కట్టాం. అప్పుడు ప్రజాప్రతినిధి, పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరు కూడా మేము 14-19లో అభివృద్ధి చేసిన కాపు కమ్యూనిటీలు ఏమున్నాయో బీసీలకి చేసాం, ఎస్సీలకి చేసాం. మేజర్ కాపు కమ్యూనిటీలు 36ని ఎందుకు ఆపేశారు నిధులు. ముఖ్యంగా పిఠాపురం హెడ్ క్వార్టర్లో కాపులకి నేను ఎకరం 25 సెంట్లు సైట్ ఇచ్చే ఈవేళ 4-5 కోట్ల వాల్యూ. ఆ సైట్ని పట్టాలు వేసేసుకుని మీరు అమ్ముకోవడానికి రెడీ అవుతే తెలుగుదేశం పార్టీ పోరాడితే ఆగిందా లేదా? మీరు మీ ప్రజాప్రతినిధి సమాధానం చెప్పాలి. మీరే మేము మేలు చేసామని చెప్పుకోవడానికి బుర్ర ఉండాలి ఎవరికన్నా చెప్పుకోవడానికి. ఇవాళ
చంద్రబాబు నాయకత్వంలో 14-19లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ప్రతి గ్రామంలోనే 80% రోడ్లు వేశారు, ఆడపడుచు కాలికి మట్టి అవ్వకుండా. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 5 ఏళ్ళు పక్క పడుకున్నాం, 80% వేశారు లోకేష్ గారు మంత్రిగా. ఒక స్వర్ణయుగం. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, రాతి యుగం. మళ్ళీ 24-29 వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ స్వర్ణయుగంలో పాలన జరుగుతుంది. ఇవి అర్థం చేసుకోవాలి. గీత గారు కూడా తెలియక మాట్లాడడం కాదు. 5 ఏళ్ళకి ఒకసారి కనపడి ఈవేళ కనపడితే ఎక్కడ కుదురుతుంది? పిఠాపురంతో నాకు ఇప్పటి నుంచి 94 నుంచి అనుబంధం ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు గారు నన్ను పిఠాపురం పంపించారు. అప్పటి నుంచి కూడా పిఠాపురంతో నాకు ముడిపడి ఉంది. నేను అక్కడే చనిపోతాను కూడా, అక్కడే పుడతానని, మళ్ళీ పుడతానంటున్నారు ఆవిడ. ఇప్పుడు బ్రహ్మంగారు పుట్టినట్టు మళ్ళీ పుడతానంటే మరి మనకేం తెలుస్తుంది? పుట్టిన వాళ్ళు ఎలా గుర్తుపడతారు? కొంతమంది రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు పడతారు, ఇందులో వంగగీతని ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఆ రోజు పంపినప్పుడు, రామారావు పంపినప్పుడు ఈవిడ లాయర్ ప్రాక్టీస్కి వచ్చింది పిఠాపురం. ఆ రోజు స్థానికులు వ్యతిరేకించారు, స్థానికులు పక్కగా వ్యతిరేకించారు. రామారావు గారిని తప్పుదోవలో పెట్టి మాది పిఠాపురం ఉంది ఈవిడ. ప్రజలు రామారావు గారికి కరెక్ట్ కాదండి, ఆవిడది పిఠాపురం కాదు, వెన్న నాగేశ్వరరావు అనుకుంటా, నాగేశ్వరరావు గారిది పిఠాపురం అని చెప్పి టికెట్ ఆయనకి ఇచ్చారు. ఇక్కడ ఇది నేను ఊరు వెళ్తాను, రోజుకి నేను హైదరాబాద్ వెళ్తాను. హైదరాబాద్ నా సొంతూరా, లాయలు ఎంపగా కొడతారు నన్ను వాళ్ళు, అవునా కదా. అయితే వెళ్తాం, వ్యాపార ఇచ్చి వెళ్ళొచ్చు. ఇప్పుడు లాయర్ ఉంది, ఆవిడ లాయర్ చదువుకుంది, ఆవిడ అమరావతి వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, అమలాపురం కోర్టుకి వెళ్ళొచ్చు, పిఠాపురం కోర్టుకి రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అప్పుడు ఆ ప్రాసెస్లో ఆవిడ వెళ్ళింది. అంతేగాని పుట్టుక అన్నది మీకు ఇంకో మరొకసారి చెప్తున్నాను, భగవంతుడి నిర్ణయం. ఆవిడ నిర్ణయం, భగవంతుడు చక్కటి కొబ్బరి తోటలు గలగల పరే గోదావరి ఉన్న గ్రామాల్లో పుట్టింది ఆవిడ. మాది అగ్రహారం హాస్పిటల్లో పుట్టాం, వెనకబడిన ప్రాంతం. ఈవిడికి ఇంకా నేను అభివృద్ధి చేశానంటుంది కదా ఆవిడ. నేను ఒక ప్రశ్న ఈ జిల్లాలో ఉన్న మొత్తం వైసీపీ నాయకులందరినీ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఎండిపోయి పొలాలకి ప్రజలు కన్నీళ్ళు పెట్టి, భార్య మంగళసూత్రాలు బ్యాంకుల్లో పెట్టి, ఎటు వెళ్ళలేని పరిస్థితి, భార్యను ఎవరన్నా పక్కింటి ఆవిడ పెళ్ళికి వెళ్దామంటే నాకు ఒంట్లో బాగోలేదన్న తప్పితే ఆవిడ మనసులో మెళ్ళో వస్తువు లేదు, నేను వెళ్ళలేను బయటికన్నా పరిస్థితుల్లో రైతాంగం ఉంటే మేము పోరాడి పురుషోత్తపట్నం తెచ్చాం. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో రైతుల ఆక్రందనలన్నీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడో పోరాడింది. ఏలేరు ఆధునీకరణ 1,00,000 సంతకాలు ఉద్యమం చేసాం. ఆధునీకరణ మెడలో ఉంచి తెచ్చాం రాజశేఖర రెడ్డి. మేము ఉండగా చేసాం, స్లూయిస్లన్నీ కూడా మేము కట్టాం. మేము ఉండగా 75% కంప్లీట్ అయింది. ఈ పురుషోత్తపట్నాన్ని 1,800 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 2 పంటలు సస్యశ్యామలంగా పండిది. అలాగే ఆధునీకరణ అయ్యింది. పండి ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి, మీ ప్రతినిధి ఎంపీగా మీరు ఎందుకు 5 సంవత్సరాలు ఆపేశారు? ఈవేళ పిఠాపురమే కాదు, అది పిఠాపురం, జగ్గంపేట, పత్తిపాడు, పెద్దాపురం, తుని, ఈ 5 నియోజకవర్గంలో వ్యవసాయం చేసే కుటుంబాలంటే కాపు కుటుంబాలే ఎక్కువ మెజార్టీ. మిగిలిన కులాలు ఉంటే 30% ఉంటాయి, బీసీలు కానీ ఎస్సీలు కానీ. అటువంటి సన్నకారు రైతులకి ఎఫెక్ట్ అయ్యే విధంగా 5 నియోజకవర్గాల్లో కాపులకి కడుపులో మట్టి కొట్టింది ఎవరంటే 5 సంవత్సరాలు పురుషోత్తపట్నం ఆపి పంటలు పండకుండా అప్పులు పాలు చేసిన రైతులని అప్పులు పాలు చేసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ముఖ్యంగా ఈవిడ పార్లమెంటు సభ్యురాలుగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మా దగ్గర అవ్వచ్చు, పిఠాపురం అవ్వచ్చు, మిగిలిన చోట అవ్వచ్చు. అలాగే ఏలేరు ఆధునీకరణ ఈ 5 నియోజకవర్గాలకు ఉపయోగం. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ఏలేరు ఆధునీకరణ ప్రాజెక్టు, టెండర్ పిలిచి పనులు ప్రారంభించిన రావణకపేటలో ప్రారంభించిన ప్రాజెక్టును కూడా ఈ ఎంపీ వీళ్ళందరూ కలిసి, అప్పుడు ప్రజాప్రతినిధి పిఠాపురం వీళ్ళందరూ కలిసి చంద్రబాబు ఏదైతే ప్రాజెక్టులు ఇచ్చాడో అవి కనపడడానికి లేదు ప్రజలకి అన్న ఉద్దేశంతో అటు పురుషోత్తపట్నాన్ని ఆపారు, ఇటు ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 ఆపారు. అది గీత గారు మీ చరిత్ర, మీ నాయకులు, జిల్లా నాయకుల చరిత్ర, మీ యొక్క పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. ఇంకా మీరు ఏమి ఒరగబెట్టారు? కాపులకి బ్రాండ్ ఓన్లీ చంద్రబాబు. ఫైనల్గా చూసుకుంటే అంటే ఇటీవల వైసీపీ కాపుల ఆత్మీయ సమావేశం కేవలం పవన్ కోసం పెట్టారనుకోవచ్చా, లేదంటే కూటమి నుంచి పవన్ని ఏదైతే టీడీపీని దూరం చేసేందుకు ఈ ప్రయత్నం అనుకోవచ్చా? టీడీపీ ఐక్యత ఏదైతే ఉందో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనే ఒక దురుద్దేశంతో పెట్టారు మీటింగ్ పెట్టడం కూడా తప్పని నేను అన్నాం. ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం. ఆ మాటలను వక్రీకరించిన విధానాలు తప్పు.
మీరే మేమేం చేయం కాపులు కానీ ఒప్పుకొని జగ్గంపేటలో కాపులకి పనిచేసిన చంద్రబాబు నాయుడు విమర్శించడం ఏంటి? చంద్రబాబు నాయుడు కాపులకి ఈరోజు 5% రిజర్వేషన్ ఇచ్చినా, కాపు కార్పొరేషన్తో 1000 కోట్లు ఇచ్చినా, విదేశీ విద్య ఇచ్చినా, వీటన్నిటికీ బ్రాండ్ ఎవరికి చెందిద్దంటే ఆ క్రెడిట్ అంతా ఒక చంద్రబాబు నాయుడుకే. ఇది పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు అంటే 2 ఏళ్ల కూటమి పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి అరాచకాలు సృష్టించే విధంగా కూడా వైసీపీ విమర్శలు అయితే చేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే సాయి కృష్ణ వ్యవహారాన్ని కావచ్చు, ఈ విధంగా ఏదో ఒక లేస్తేనే కానీ రాజకీయాలు చేయడానికి వైసీపీ ముందుకు రాదంటూ కూడా ఈ వ్యవహారంపై కూడా ఆయన అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కాపులకి న్యాయం చేసినటువంటి నాయకుడు ఎవరన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడే అంటూ కూడా, అలాగే ఇప్పుడు ఏదైతే గతంలో పిఠాపురంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అలాగే పిఠాపురం రైతాంగానికి ఆ గతంలో వైసీపీ నాయకులే ఆ యొక్క ఎలేరు పురుషోత్తపట్నం ఈ యొక్క ఆధునీకరణ పనులను కూడా అడ్డుకున్న పరిస్థితి అప్పట్లో వైసీపీ నాయకులే. గత ఎంపీగా ఉన్నటువంటి గీత కావచ్చు, అలాగే అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, రైతాంగానికి అన్యాయం చేసింది వారే అంటూ కూడా వైసీపీ ప్రభుత్వం అంటూ ఈ విధంగా వైసీపీ నాయకులు అయితే ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఇటువంటి పరిస్థితులు అయితే చేస్తున్నారు. ఏదేమైనా అలాగే కాపులను ఆదుకున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే అంటూ కూడా, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, అలాగే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఎస్వీఎస్ఎన్ వర్మ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి.